కిట్లోని ఆల్ఫాబెట్స్ ట్రేసింగ్ ఫ్లాష్ కార్డ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ కిట్లో 26 ఆల్ఫాబెట్స్ ట్రేసింగ్ ఫ్లాష్ కార్డ్స్ ఇవ్వబడ్డాయి. ఒక కార్డుని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఉదాహరణకి ఏ అనే అక్షరం ఉన్న ఈ కార్డుని మనం పరిశీలించినట్లయితే కనుక ఏ అనే పదాన్ని విద్యార్థి ఏ విధంగా రాయాలి అనగా ఏ దిశ నుంచి మొదలుపెట్టి ఏ దిశ వరకు దీన్ని ముగించాలి అనేటువంటి ఒక ప్రాపర్ డైరెక్షన్తో ఏ అనే అక్షరాన్ని నేర్చుకోవడానికి సులువుగా మనకి ఇక్కడ యారో మార్క్స్ బాణపు గుర్తులతో కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏ అక్షరం ఉపయోగించి ఏ పదాన్ని మనం వాడవచ్చు అన్నది కూడా ఇక్కడ చిత్ర రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏ అనే అక్షరం ఉన్న ఈ ఫ్లాష్ కార్డ్ని విద్యార్థులతో ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఏ అనే అక్షరాన్ని విద్యార్థికి నేర్పించడానికి సులువుగా ఈ ఫ్లాష్ కార్డ్లో చూసినట్లయితే బాణపు గుర్తులతో డైరెక్షన్ని సూచించబడి ఉంది. అంటే ఒక విద్యార్థి ఏ అనే అక్షరం రాయడానికి ఏ పాయింట్ నుంచి మొదలుపెట్టి ఏ డైరెక్షన్లో రాయాలి, ఏ పాయింట్ దగ్గర ఏ డైరెక్షన్లో ముగించాలనేది కూడా స్పష్టంగా ఈ కార్డులో ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏ అనే పదంతో మొదలయ్యేటువంటి పదాలు కూడా ఇక్కడ చిత్ర రూపంలో ఇవ్వడం జరిగింది. ఏ విద్యార్థికి అయితే అక్షరాలు రాయడంలో ఇబ్బంది ఏర్పడుతుందో అలాంటి పిల్లలకి టీచరు చేయి పట్టుకుని వేళ్లతో ఈ బాణపు గుర్తుల గుండా అక్షరాలని దిద్దించినట్లయితే కనుక విద్యార్థి సులువుగా ఆల్ఫాబెట్స్ ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా తన తరగతి గదిలో ఏ విద్యార్థి అయితే చేతి రాత అక్షరాలు రాయడంలో ఇబ్బంది పడుతున్నాడో ఆ విద్యార్థులందరికీ కూడా ఈ ఫ్లాష్ కార్డ్ను ఉపయోగించి పిల్లలతో అక్షరాలను దిద్దించి వారి చేతి రాతను మెరుగుపరచడంలో మీరందరూ కూడా సహాయకారిగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.